కాళిదాసు. సంస్కృతం మన భారతదేశ ప్రాచీన భాష. ఈ భాషలోనే మన దేశ భాషలన్నీ జన్మించాయి. అందుకనే జననీ సంస్కృతంబు ఎల్ల భాషలకు అని సంస్కృత భాషను మన తెలుగు కవులు కీర్తించుకున్నారు. వేదాలు, పురాణాలు, కావ్యాలు, శాస్త్రాలు సంస్కృత భాషలోనే రాయబడి ఉన్నాయి. సంస్కృతం భారతదేశ ఆత్మ. ఈ భాషలోనే సత్యమేవ జయతే అను సూక్తి మన దేశ జాతీయ చిహ్నంలో లిఖించబడి ఉంది. ఇంతటి విశిష్టమైన భాషలో దండి, భవభూతి, కాళిదాసు వంటి మహాకవులు కావ్యాలు రచించారు, కీర్తిని గడించారు. వీరిలోకెల్లా కాళిదాసు కావ్యకర్తగా మిక్కిలి ప్రసిద్ధి చెందాడు. దండి, భవభూతి, కాళిదాసులకు అప్పుడప్పుడు శాస్త్రచర్చలు జరుగుతూ ఉండేవి. దండి, భవభూతులు ఏమీ తక్కువ తిన్నవారు కారు. వారు మహాకవులు, పండితులును. కాళిదాసు శాస్త్రచర్చలో ఒకసారి ఓడిపోయినప్పుడు మేము గన్లమంటే మేము గన్లమని విర్రవీగుతుండేవారు. తోటి పండితులు, కవులు, మీరు ముగ్గురు కాళికాలయానికి వెళ్ళి కాళికాదేవిని మాలో గొప్పవారెవరైనా అడగండి అని సలహా ఇచ్చారు. ముగ్గురు కాళికాలయానికి వెళ్ళి కాళీమాతను ప్రార్థించారు. ఆమె ప్రత్యక్షమై కవిర్దండి కవిర్దండి భవభూతిస్తు పండితః అని మిన్నకుండింది. దండి కవి మాత్రమే అని, భవభూతి పండితుడు మాత్రమే అని భావం. దండి భవభూతుల గురించి చెప్పి తన్ను గురించి చెప్పకపోవడం చూసి కాళిదాసు కోపంగా కోహం రండే అన్నాడు. అంత కాళికాదేవి త్వమేవాహం 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 అని 3 సార్లు అన్నది. నీవే నేను, నీవే నేను, నీవే నేను అని దాని భావం. కాళిదాసు పరమానందభరితుడైనాడు. దండి, భవభూతులు కాళిదాసును తమ కంటే చాలా గొప్ప కవి అని గుర్తించి మనఃపూర్వకంగా నమస్కరించి వెళ్ళిపోయారు. నిజానికి ఈ ముగ్గురు కవులు ఒకే శతాబ్దంలో లేరు. కానీ లోకంలో కాళిదాసు ఘనతను గురించి చెప్పుటకు వెలిసిన కట్టుకథ మాత్రమే ఇది. అయినా పండితులు, కవులు కాళిదాసు కాళికాదేవి భక్తుడని, ఆ దేవత అనుగ్రహం వల్ల పాండిత్యం, కవిత్వం, రాజానుగ్రహం కలిగాయని అంటారు. కాళిదాసు క్రీస్తు శకం 56వ సంవత్సరంలో విక్రమార్కుని ఆస్థాన కవులై నవరత్నముల్లో ఒకడని చారిత్రకుల అభిప్రాయం. 11వ శతాబ్దంలో ధారా నగరాన్ని రాజధానిగా చేసుకుని మాళవ దేశాన్ని పాలించిన భోజరాజు ఆస్థాన కవి అని పలువురు అంటారు. కాళిదాసు మహాకవి మనకు అమృతోపమానమైన 3 కావ్యాలు, 3 నాటకాలు అందించారు. అవి రఘువంశము, కుమార సంభవం, మేఘ సందేశం, మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము, అభిజ్ఞాన శాకుంతలము. వీనిలో అభిజ్ఞాన శాకుంతలం ప్రపంచ ప్రసిద్ధి చెందిన నాటకం. జర్మన్ కవి అయిన గోధే శాకుంతలం నాటకం చదివి పరమానందభరితుడై కాళిదాసును వేనోళ్ల శ్లాఘించాడు. ఆంగ్ల కవి అయిన షేక్స్పియర్ను మన కాళిదాసుతో పోల్చుకుంటారు పాశ్చాత్యులు. కాళిదాసును మహాకవి అని, కవి కోకిల, కవికుల గురువు అని కవి పండితులు కీర్తిస్తున్నారు. ఈ మహాకవి రచనలు మన భారతీయ భాషల్లో అనువదించబడ్డాయి. అభిజ్ఞాన శాకుంతల నాటకాన్ని 16వ శతాబ్దంలోని పిల్లలమర్రి పినవీరభద్ర కవి శృంగార శాకుంతలము అను పేరుతో గద్య పద్యాత్మిక కావ్యంగా రచించారు. ఆ తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు గారు నాటకంగానే అనువదించారు. ఇంకా పలువురు కవులు తెలుగులో నాటక రూపాన అనువదించారు. ఋతు సంహారం అనే కావ్యాన్ని రచించాడు. ఆనాడు కాళిదాసు కవి రచించిన 41 రచనల్లో మనకు 7 మాత్రమే లభ్యమవుతున్నాయి. మాణిక్య వీణ ముపలాలయంతి అనే శ్యామలాదేవి దండకం ఈ మహాకవి కృతముగా లోకములో ప్రసిద్ధి పొందింది. ప్రఖ్యాత వ్యాఖ్యాత సార్వభౌముడైన మల్లినాథ సూరి కాళిదాసు కవితా విశిష్టత ఆ బ్రహ్మదేవుడే ఎరగలడు, అంతేకాని మాలాటి వారు ఎరగలేరు అని వ్యాఖ్యానించారు. అంతటి మహాకవిని మనం ప్రతి ఏటా సంస్కృత దినోత్సవమైన శ్రావణ పూర్ణిమ రోజున కాళిదాస జయంతిని జరుపుకుంటూ ఆ మహాకవికి నివాళులర్పించుకుంటున్నాం. సమాప్తం.